నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో వాటి నుండి మరొక 4 మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా సత్వవాన్ సాత్విక సత్యః సత్యధర్మ పరాయణః అభిప్రాయః ప్రియార్హోరః ప్రియకృత్ ప్రీతివర్ధనః. అనగా సత్వము గలవాడు, సాత్వికుడు, సత్యమైనవాడు, సత్యధర్మ పరాయణుడు, అభిప్రాయపడువాడు, భక్తుల ప్రేమకు పాత్రుడు, అన్నిటికీ అర్హుడైనవాడు, ఆశ్రయించిన వారికి మంచి చేయువాడు, భక్తులకు భగవంతునిపై ప్రీతిని వృద్ధి చేయువాడు ఆ శ్రీమన్నారాయణుడు. విహాయ సగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః. అనగా విష్ణు పదము తానే అయినవాడు, అన్నీ ప్రకాశింపచేయు జ్యోతిస్వరూపుడు, చక్కని ప్రకాశం గలవాడు, యజ్ఞములందు హవిస్సును స్వీకరించువాడు, అన్ని లోకములకు ప్రభువు, సూర్యుడు, వివిధ రూపములలో ప్రకాశించువాడు, ప్రాణశక్తి నొసగువాడు, జగత్తును సృష్టించినవాడు, సూర్యుని వంటి నేత్రములు కలవాడు ఆ శ్రీమన్నారాయణుడు. అనంతోహుత భుక్భోక్త సుఖదో నైకదోగ్రజః అనిర్విణ్ణ సదామర్షి లోకాధిష్టానమద్భుతః. అనగా అనంతుడు, యజ్ఞమును స్వీకరించువాడు, ఆనందించువాడు, భక్తులకు ఆధ్యాత్మిక సుఖాన్ని అందించువాడు, అనేక రూపములలో అవతారములు కలవాడు, అందరికీ జ్యేష్ఠుడు, నిరాశ తెలియనివాడు, సజ్జనులను క్షమించువాడు, లోకానికి ఆధారభూతుడు, అద్భుతం వంటివాడు ఆ శ్రీమన్నారాయణుడు. సనాతనతమః కపిలః కపిరవ్యయః స్వస్తిద స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః. అనగా ఆది లేనివాడు, బ్రహ్మకు పూర్వమే ఉన్నవాడు, కపిల మహాముని తానే అయినవాడు, సూర్యస్వరూపి, ప్రళయకాలమున విశ్రాంతి స్థానమైనవాడు, స్వస్థత చేకూర్చువాడు, సర్వశుభములనొసగేవాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం. విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును, చెడు ఆలోచనలు తొలగిపోవును, ఏకాగ్రత వృద్ధి చెందును, అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును, రక్షణ కల్పించబడును, అదృష్టం వరించును, మంచి ఆలోచనలు వృద్ధి చెందును, ఆత్మస్థైర్యం వృద్ధి చెందును, మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును. ఓం నమో నారాయణాయ.